ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రస్తుతం రామగుండం ఏరియా రీజనల్ జిఎం ఆఫీస్ కార్యాలయం ముందున్నాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? బొగ్గు గనుల వేలం కోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి వ్యతిరేకంగా ఎర్రదండు కదిలిందనే చెప్పుకోవచ్చు. మనం గతంలో 2 రోజుల క్రితం చూసుకుంటే జిల్లా కలెక్టరేట్, పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ను కూడా ఎర్రదండు కదం దొక్కిన కామ్రేడ్లు అని చెప్పేసి మన మీడియాలో చాలా వార్తలు రావడం జరిగింది. మరి వీళ్ళందరి కోసం అసలు ఏం జరుగుతుంది, సింగరేణి సంస్థలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఏం జరగబోతుంది, అసలు ఎందుకు ఈ యొక్క ఎర్రదండు, ఎర్ర చొక్కాలు అనుకోవాలి, ఎర్ర కామ్రేడ్లు అనుకోవచ్చు, ఎర్ర సూర్యులు కూడా అనుకోవచ్చు, అసలు ఎందుకు అన్ని పార్టీలు ఏకమై చెప్పేసి ధర్నాలు చేస్తున్నాయి? ఈ బొగ్గు గనుల వేలం వల్ల కార్మికులకు ఎలాంటి నష్టాలు జరుగుతాయి, అదేవిధంగా ప్రజలకు అంటే ఆ బొగ్గు గనులు లేకపోతే ఇక్కడ జనజీవనం ఎలా స్తంభించబోతుంది అన్న విషయాల కోసం వారితో మాట్లాడదాం. ముందు ఇక్కడ ఎర్రదండుకు సంబంధించిన సీనియర్ నాయకులతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏంది, ఎందుకు ఇక్కడ బొగ్గు గనుల వేలం చేయాలని దానికి వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తున్నారు? ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వేలం పాటలు నిర్ణయించిందో గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ సింగరేణి సంస్థను కాపాడుకుందాం, వేలం వద్దు, ఇవాళ ఒక 200 మంది 300 మంది గుత్త పెత్తందారులకు ఇది దారుదత్తం చేయడానికి, సింగరేణి నిర్వహణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. దానికి వ్యతిరేకంగానే ఇవాళ సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం ఆఫీసుల ముందు ఈ రోజు నుంచి 12 తారీఖు వరకు రిలే నిరాదీక్షలు చేపట్టడం జరుగుతుంది. చెప్పండి, అసలు ఈ వేలం జరిగితే ఎలాంటి సమస్య రాబోతుంది? ఈ సింగరేణి 130 సంవత్సరాలు గల చరిత్ర. ఈ సింగరేణిని 44 చట్టాలు సాధించుకొని ఇవాళ ఈ సింగరేణి ప్రాంతంలో దాదాపుగా ఈ సింగరేణి తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఉద్యోగాలు ఉన్నాయి అని అంటే ఇవాళ ఈ సింగరేణి సంస్థ ఇవాళ వేలం పాటలు అయిందంటే ఇవాళ ఆందానో అంబానో ఒకరు వింటే ఇలా కొన్ని వేల మంది చేసేది 100 మందితోని శ్రమ దోపిడీ చేసుకొని ఇలా దోసుకోపోవడానికి ఇలా వాళ్ళకు దాయడానికి ఇలా నరేంద్ర మోడీ సింగరేణి కార్మికులను సమస్యను నష్టపరచడానికి కొంతమంది కట్టబెట్టడానికే ఇలా కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా వేలం వేయొద్దు అని చెప్పి మేము దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం. గతంలో ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వము గతంలో ప్రతిపక్షంలో ఉండేది, అప్పుడు వ్యతిరేకం చెప్పింది కదా, ఇప్పుడు ఎట్లా తీసుకోవచ్చు? ఈ రోజు మేము ఏమంటున్నామంటే ఈ 10 సంవత్సరాలలో ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వము తప్పు చేసి ఇలా ఆ రోజు కేంద్రంలో 2015లో ఏదైతే పార్లమెంట్ బిల్ అయ్యేటప్పుడు ఈ మన ఎంపీలు తప్పు చేశారు అని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఇవాళ టిఆర్ఎస్ గవర్నమెంట్ నరేంద్ర మోడీకి వత్తాసు పలికి ఈ ప్రైవేటుకు మూల్యం చెల్లిస్తుంది. కాబట్టి ఆ రోజు నుంచి మేమేమంటున్నామంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వామపక్ష పార్టీలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జేఏసీకి ఏర్పడి ఈ వేలానికి వ్యతిరేకంగా పోరాడదాం, ఇలా ఇది తప్పు అని చెప్పిన ఈ తెలంగాణలో ఈరోజు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మళ్ళీ మాట మారుస్తుందా లేదా అన్నది వేచి చూస్తున్నాం. ఇలా ఏది ఏమైనప్పటికీ గెలవక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, గెలిచినాక ఒక మాటగా మారుతున్నది అనేది అనుమానం వస్తుంది. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నాం ఏమని అంటే ఏదైతే మీరు గెలవక ముందు మీరు మాట ఇచ్చారో కార్మికులకు ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి ఏఐటీసీగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, అసలు ఈ వేలం జరిగితే అసలు కార్మికులకు ఎలాంటి సమస్యలు వస్తాయి? సింగరేణిలో ఇవాళ మనం తెలంగాణ సాధించుకున్నది మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలని సాధించుకున్నాం. ఇవాళ ఈ సింగరేణి సంస్థ నిర్వీర్యం అయిపోతే ప్రత్యక్షంగా ఉన్న పర్మనెంట్ కార్మికులకు కానీ పరోక్షంగా ఉన్న ఇక్కడ వేలాది మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇది నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని మేమేమంటున్నామంటే ఇవాళ ఆ నైజాం నవాబ్ ఉన్నప్పుడే దీన్ని దక్కన్ కంపెనీగా ఉండే ఇలా సింగరేణిగా మార్చుకున్నాం. ఆ రోజు 1942లోనే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పుట్టి దీన్ని సింగరేణి కాలేజ్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ కంపెనీ ఆ నైజాం నవాబు మనకు సింగరేణి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఏ వాల్యూస్ అయినా, బొగ్గైనా, ఇనుమైనా, ఏదైనా ఖనిజాలు మన తెలంగాణ ప్రాంతానికే చెందాలి, తెలంగాణ ప్రభుత్వానికే చెందాలని రాసిచ్చిన చరిత్ర ఉన్నది. దాన్ని బట్టి ఇలా మనం మన బొగ్గును, మన ఖనిజాలు మనమే తీసుకోవాలి.
మన బొగ్గు మనకే ఉండాలని మేము ఈ పోరాటం చేస్తా ఉన్నాం. ఇలా ఎట్టి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం గనక ఈ బొగ్గు గనుల వేలానికి వేస్తే సింగరేణిలో సమ్మె సైరన్ మోగిచ్చైనా కానీ ఇలా తెలంగాణను ఎట్లా సాధించుకున్న 45 రోజులు సమ్మె చేసి అలాంటి సమ్మెకైనా వెనుకాడబోము. సమ్మె చేసినా కానీ ఈ సింగరేణి ప్రాంత బొగ్గును సింగరేణి గనులు వచ్చేటట్టు చూద్దామని సందర్భంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంది అసలు ఇక్కడ గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలతో పాటుగా తెలంగాణను కూడా చూడాలి అని చెప్పి చెప్తున్నారు. ఎట్లా చూడాలనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్న పరిశ్రమలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ శక్తులకు అంటగడుతూ ఒక ప్రైవేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మే పరిస్థితికి వస్తే అక్కడ పెద్ద ఎత్తున వైజాగ్ స్టీల్ ప్లాంటు ఉద్యమాలు చేసి విశాఖ ఉక్కు మా హక్కు అనే విధంగా పోరాటం చేశారు. అదేవిధంగా సింగరేణి కార్మికుల చరిత్ర కూడా మరి ఉద్యమ చరిత్ర, ఒక గొప్ప చరిత్ర. అదేవిధంగా 100-130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి, అందులో దాదాపు 90 ఏళ్ళ చరిత్ర ఏఐటీసీకి ఉంది. ఎన్నో పోరాటాలు చేసారు, ప్రాణ త్యాగాలు చేసారు, అనేకమైనటువంటి హక్కులు సాధించిన ఘనత ఏఐటీసీకి ఉంది. అదేవిధంగా ఈరోజు సింగరేణి బొగ్గు గనులను వేలం వేసే దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నించడం ఇది శోచనీయం. ఏది ఏమైనప్పటికీ ఏఐటీసీ ఒక వ్యూహ రచన, ఒక ప్రణాళికాబద్ధంగా పోయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడలు వంచి అవసరమైతే ప్రభుత్వ పునాదులు కూడా కదిలించి తెలంగాణ బొగ్గు మన సింగరేణి హక్కు అనే నినాదంతో మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రైవేటీకరణను అడ్డుకోపోయే దిశగా మరి రేపు 17 తారీఖు వేలం వేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటే యావత్ కార్మిక లోకం, ముఖ్యంగా ఏఐటీసీ క్రియాశీలక పాత్ర పోషించి కార్మికులను ఏకతాటికి తెచ్చి మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సింగరేణిని కాపాడుకునే దిశగా మరి పోరాటం నడుస్తోందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అసలు సింగరేణి లాభాలలో ఉందా నష్టాలలో? సింగరేణి లాభాలలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ ప్రాంతంలో కార్మికులు భూగర్భంలోకి వెళ్ళి బొగ్గును వెలికి తీసి లాభాలు తెస్తూ ఉంటే కొన్ని నియంత ప్రభుత్వాలు ఇక్కడ వచ్చినటువంటి లాభాలను వారి స్వార్థ ప్రయోజనాల కోసం తీసుకొని అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ కానివ్వండి, డిఎంఎఫ్టి ఫండ్స్ కానివ్వండి, గత ప్రభుత్వం దాదాపు సింగరేణికి అనేక వేల కోట్ల రూపాయలు అప్పుగా ఉంది. ఇక్కడ కార్మికులకు సంక్షేమాన్ని సింగరేణి యాజమాన్యం అటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తూ ఉంది. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటే కార్మిక లోకం ఊకోదు. ఏఐటీసీ నిరంతరం కార్మికుల పక్షాన, వారి సంక్షేమ పక్షాన పోరాడుతూ ఉంది. థ్యాంక్ యూ. చూడొచ్చు, మనం చూస్తున్నాం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ RG1 బ్రాంచ్ ఏరియాలో ప్రస్తుతం రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. అంటే ప్రతి జిఎం ఆఫీస్ కార్యాలయం ముందు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాము. వామపక్షాలు అంటే ఎర్ర జెండాల తరఫున మేము పోరాటం చేస్తాము, కార్మికుల కోసము ప్రత్యేక పోరాటాలు చేస్తాం, కార్మికుల సమస్యల పైన కావచ్చు, లేదంటే బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా కావచ్చు, ఏ విషయంలోనైనా కూడా ప్రతి విషయానికి ఎర్ర జెండా ముందుంటుంది. మరి కార్మికుల కోసం శ్రమ దోపిడీ చేస్తున్న సంస్థల పైన కూడా పోరాటం చేస్తాము అని వారు మనకు చెప్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్తో రామ.